జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. అబ్రహాం గారితో మాట్లాడడం మానేశాడు. ఎందుకని? నేను రమ్మన్నది ఎవరిని? నిన్ను రమ్మన్నా, నిన్ను షారన్ మధ్యలో వీళ్ళేంటి పానకంలో పుడకలాగా అంటారు కదా, మళ్ళీ వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు నువ్వు అనుకుంటే కొంతకాలం పాటు లోతుతోనే సహవాసం చేశాడట. ఎవరో? అబ్రహాం. ఇంకా దేవుడు లాభం లేదు, వీడు వదిలేలాగా లేడని చెప్పి వాళ్ళ కాపర్ల మధ్య కలహాన్ని పుట్టించాడు. ఏం పుట్టించాడండి? ఎందుకంటే అబ్రహాం అంటే కొంచెం ప్రేమ, వదులుకోలేకపోతాడు దేవుడు బహుశా. అందుకనే కొన్నిసార్లు అబ్రహాము యాక్షన్ తీసుకోకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఏం పెట్టాడు దేవుడు? పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు అబ్రహాం ఒంటరిగా వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రహాంతో మాట్లాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లా, దేవుడు ఎందుకు మనకు ఆశీర్వాదం ఇవ్వట్లా, దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఎవరో లోతు లాంటి వ్యక్తులు మన జీవితంలో అడ్డుగా ఉన్నారేమో. ఏ పనికిమాల అలవాటో పనికిమాల ఆలోచనలో మనలో ఎక్కడో అడ్డుగా ఉందేమో, దాన్ని తొలగిస్తేనే నీకు ఆశీర్వాదం. నీ జీవితంలో తుఫాన్లు ఆగిపోతాయి, నీ జీవితంలో సమస్యలు ఆగిపోతాయి. అవి ఆగిపోవాలి అని అంటే విడిచిపెట్టాల్సినవి ఏం చేయాలి? ఖచ్చితంగా విడిచిపెట్టు. విడిచిపెడితే ఆ తుఫాను ఆగి తీరద్ది, దాంట్లో సందేహం లేదు. ఆగిందా లేదా? అప్పుడు వాళ్ళ దేవుని స్తుతించారు. యాస్, యోనా చెప్పింది నిజమే, యోనా దేవుడే నిజమైన దేవుడు. మీకు అర్థమవుతుందా? అంటే కొన్ని సందర్భాల్లో మన బట్టి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అంటే మనం నిలబడాలా. ఏం చేయాలి చెప్పండి? 200 మంది దిగజారిపోయినా, 200 మంది మేము అలసిపోయా, మేము రాలేము అన్నా సరే 400 మంది నిరుత్సాహపడలా. గుర్తుపెట్టుకో, ఏదైనా మనం విజయం సాధించాలని అనుకుంటే కొంతమంది వెనక దిగజారిపోయినా, ఆత్మీయంగా దిగజారిపోయినా, లోకంలో కలిసిపోయినా, నీ పక్క కూర్చున్న ఆత్మీయులు కూడా కొంతకాలానికి ఒకవేళ ఆత్మీయంగా దిగజారిపోవచ్చు. వాళ్ళని బట్టి నువ్వేమవ్వకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సంఘంలో మిగతా వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళు దిగజారితే వీళ్ళు కూడా ఏమవుతారు? దిగజారిపోతారు. సో నీ రోల్ మోడల్ వాళ్ళు కాదు. వాళ్ళు చూసింది ఎవరిని? దావీదుని చూశారు. దావీదా, నిన్ను నమ్ముతున్నా, నీ వెనకాల వస్తాం. ఈ 200 మంది ఆగిపోయినా మేము మాత్రం ముందుకే. ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆత్మీయతలో అడుగు పెట్టాం, మన చూపు ఎదరికే తప్ప ఎక్కడ ఉండకూడదు. మీ రోల్ మోడల్ ఎవరై ఉండాలా? దైవజనుడై ఉండాలా. ఎందుకంటే దైవజనుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుడితో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే విజయం సాధించే వరకు అలసిపోకూడదు. లేట్ అవుతుంది. వెంటనే జరుగుతుందా? లేట్ అవుద్ది. అయితే చూడండి ఏం జరిగిందో. ఇప్పుడు వాళ్ళు 400 మంది వెళ్తున్నారు. వెళుతుండగా ఏం జరిగింది? 11 వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడిను, వాడు దావీదు నొద్దకు వాని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానము లేని పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము. చాలండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. వీళ్ళు చాలా సీరియస్గా కలుసుకోవడానికి, అదే వీళ్ళు ఎక్కడున్నారు, ఈ ఆస్తి ఎక్కడుంది, భార్యలు నీళ్ళు ఎక్కడ దోసుకెళ్ళిపోయారు, ఈ అమాలీకులు ఎక్కడున్నారు అని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. వెళుతున్న సందర్భంలో ఏం జరిగింది? దేవుడు మార్గాన్ని తెరవాలంటే ఎలా తెరుస్తాడు చూడండి. ఒక ఐగుప్తుడు పడిపోయినాడంట. ఎవరండి? ఐగుప్తుడు. అంటే ఐగుప్తుడైన మరి వీళ్ళు ఎలా కనిపెట్టారు? వాళ్ళ గెటప్ను బట్టి. ఏం బట్టండి? ఇప్పుడు యూదుల డ్రెస్సింగ్ సెన్స్ ఒకలా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు బాగా ఆలోచించండి. మన తెలుగు వాళ్ళని గుర్తుపడతాం, నార్త్ ఇండియన్స్ని గుర్తుపడతాం కదా, అంతే.
అంటే లేదా ఫారినర్స్ని గుర్తుపడతాం కదా, ఫారినర్స్ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఆఫ్రికా నుంచి వచ్చారు లేదా అమెరికా నుంచి వచ్చారు, వాళ్ళకి మనకి వేరియేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. అలాగే వీళ్ళు వేరే దేశస్తులు, వీళ్ళు యూదులు, వీళ్ళు ఐగుప్తీయులు. ఇద్దరికి డ్రెస్సింగ్ సెన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ యొక్క అలంకరణలో కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టి ఉండొచ్చు. ఐగుప్తుడు ఒకడు పడిపోయాడు అంటే చూడండి, దేవుడు మార్గాన్ని చూపించాలి అనుకుంటే ఎలా చూపిస్తాడు? ఇప్పుడు వీళ్ళకి హోప్ లేదు, దేవుడు ఒక వ్యక్తిని అక్కడ పెట్టాడు. ఎవరెత్తనో? ఐగుప్తుడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ సైన్యమైతే ఈ సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారో ఆ సైన్యంలో ఒక్కడే ఈ ఐగుప్తుడు. ఇతను కొంచెం ఇబ్బంది పడ్డాడు, అక్కడ పడిపోయాడు, బాగోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళేమో పని మీద వెళ్తున్నారు. సహజంగా పని మీద వెళ్ళేటప్పుడు దారిలో ఎవడో పడిపోయాడు, మనకి ఎందుకు అనుకుంటాం అనుకోమా. లేదా రెండోది, ఆడు ఏ సావు బతుకుల మధ్యలో ఉన్నా సరే, అరే నాయన ఇటు ఏమైనా సైన్యం వెళ్ళిందా, ఇటు ఎవరన్నా ప్రజలు వెళ్ళారా అని అడుగుతాం. రెండు విషయాలు. ఒకటే మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవడం, రెండోది అరే నాయన ఎందుకని మేము ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నాం, మధ్యలో ఈడుకోవడం ఏంటి మాకు అనుకుంటాం. కానీ వాళ్ళు అనుకున్నారా? ఆయన తీసుకొచ్చి దావీదు దగ్గర తీసుకొచ్చారు. దావీదు ఏమనాలా? రే మనం వెళ్ళే పని ఏంటి, మీరు ఈయనెందుకు తీసుకొచ్చారా అన్నాడా? పైకి వాడి పరిస్థితి చూశాడండి. చూడండి, వాళ్ళు వెళుతున్న పని వేరు, వాళ్ళు టెన్షన్, మైండ్లో ఉన్న టెన్షన్ వేరు, ఆలోచన వేరు. ఎందుకంటే భార్య పిల్లల్ని కలుసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటో, ఎక్కడున్నారో ఏంటో, అలాంటి పరిస్థితుల్లో ఎవడో బాగోలేక జబ్బుతో పడిపోతే ఆయన తీసుకొచ్చి నీరసంగా ఉన్నాడని చెప్పి ముందేం పెట్టించాడంట? వాడికి భోజనము పెట్టి దాహమిచ్చి మళ్ళీ అంజూరపాడలోని మొక్కను మరలా 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చాడంట. అంటే సృష్టిగా ఏం పెట్టాడు? బాగా ఆలోచించండి. ఇంత బిజీ షెడ్యూల్లో ఈ ఐగుప్తుడికి టైం ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? పైగా ఎవడ దారిని పోయి దానియాడు, ఆడితే ఏమైనా పని ఉందా? లేదు. కానీ ఆత్మీయుడు ఎలా ఉంటాడు తెలుసా? మనం ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు కూడా దారిలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో మనకు కనబడితే మనం సహాయం చేయాలి. నేను అందుకే చెప్తాను, మన ఆరాధనకు బయలుదేరామనుకోండి, వెళ్ళడం మంచిదే. మధ్యలో ఎవడైనా చావు బతుకుల మధ్యలో కొట్టాడుతుంటే ముందు ఆడిని ఎక్కడ తీసుకెళ్ళొచ్చు? హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. ఎందుకో తెలుసా? ఆరాధనకి కొంచెం ఆ రోజు ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు, కానీ పోయే ప్రాణాన్ని నువ్వేం చేయగలవు? కాపాడగలవు. అందుకే చెప్తాను, మందిరానికి ఎప్పుడు ఆలస్యంగా రావచ్చు అని అంటే, ఎవరైనా చావు బతుకుల మధ్య ఉండి పరిస్థితి బాగాలేనప్పుడు వాడిని తీసుకెళ్లే క్రమంలో ఆ రోజు నువ్వు ఆరాధన మానేసినా తప్పేమీ కాదు. అది తప్ప మరి ఏ విషయంలోనూ కూడా మందిరాన్ని మానడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ చూడండి, దావీదు మనసు ఎంత జాలి కలిగిన మనసు అంటే, అనుకోటి తీసుకొచ్చి వాడికి చక్కగా భోజనం పెట్టి, ద్రాక్ష గెలిచ్చి, అంజూర పాడిచ్చి, అన్నీ ఇచ్చి భోజనం పెట్టాడండి. పుష్టిగా తిన్నాడు. వాడు కొంచెం తెప్పరిల్లిన తర్వాత, అరే బాబు అసలు నువ్వు ఎక్కడోడివి, నీ పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన ఏం అడగట్లా, నువ్వు ఎవరైనా చూసావా అని అడిగాడా? అంటే చూడండి, దావీదు స్వార్థం లేని మనసు కలిగిన వాడు. ఎలాంటి మనసు కలిగిన వాడండి? మనమైతే ఏం చేస్తాం ఆ టైంలో? అసలు ముందాడు చెత్తే చావునాడు గొడవ మనకి ఎందుకు, మన బాధ్యత మనం పడాలా అనుకుంటాం అనుకోమా. కానీ చావు బతుకుల మధ్యలో కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వాన్ని కలిగిన వాడే ఆత్మీయుడు. ఆత్మీయుడు ఎప్పుడు కూడా అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు. అంటే తన స్వార్థం చూసుకున్నాడా దావీదు? చూసుకున్నాడా? చూసుకోలే. కానీ మనం ఏం చేస్తాం? మన స్వార్థం చూసుకుంటాం. చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే, ఎవడెలా పోతే నాకు ఎందుకండి, నేను బాగున్నానా? నిజమా కదా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఆత్మీయులుగా మనం అలా ఉండొచ్చా? అసలు సంఘంలో తోటి సహోదరులు బాగోపోతేనే వాళ్ళ స్వభావాలు చాలు, మనకి ఎందుకండి అనుకునే టైప్. మనకెందుకు అనుకుంటాం అనుకోమా. దావీదు మనసు చూడండి ఎలా ఉందో. అరే మనం ఇంత సమస్యలో ఉన్నా, మన పరిస్థితి ఏంటి, మనం వెళుతున్న పని ఏంటి, మీరు చేసే పని ఏంట్రా అని కిందోళ్ళ మీద కేకలేసాడా? ఇలా దావీదుకున్న ఆ మనసే అతను గొప్పవాడిని చేసిందండి. అందుకే దావీదు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? దావీదు నా హృదయానుసారుడు. ఎలాంటి వాడండి? గట్టిగా చెప్పాలా? నా హృదయానుసారుడైన. అసలు ఎవరికి ఇవ్వలేదండి ఆ బిరుదు. ఎందుకో తెలుసా? దేవుడు మనసు కూడా అంత జాలి కలిగిన మనసు. అవునా కాదా? దేవుడి మనసు కూడా అలాంటిదే, జాలి కలిగిన మనసు. ఇలా వచ్చే జాను జారబడద్దు, జారబడి చక్కగా అలా నిద్రపోతామా? నిద్ర వస్తుంది. సైతాను ముందు ఉండదు ఈ విషయంలో.
అర్థమవుతుందా? అందుకే సాధ్యమైనంత వరకు కింద ఎందుకు కూర్చోబెడతామంటే, కింద కూర్చుంటే నడుము స్ట్రైట్గా ఉంటుంది. గోడ పక్కన బల్లులాగా అలా అలా పడుకోమని కాదు. కొంతమంది మన మందిరాలు పిల్లర్స్ లేవు కానీ పిల్లర్ ప్లేస్ ఎత్తుక్కుని ఆ పిల్లర్ దగ్గర స్టాండర్డ్ ప్లేస్ పెట్టుకుంటారండి. వాళ్ళు పెట్టుకుని అలా పడుకుంటారు. పాస్ గారు వింటారేమో అనుకుంటాడు, ఈ నోరు తెరిచి నిద్రపోతాడు, కళ్ళు తెరిచి అని తెలీదు. కొంతమంది ఇలాంటి బ్యాచ్ ఉంటారు. అక్కడే ప్లేసులు కొంతమందికి ఆలోచించండి. ముందైతే ముందు కూర్చోవచ్చు, వెనక వస్తే వెనక కూర్చోవచ్చు. కరెక్ట్గా వీళ్ళ గోడ పక్కన ఆ పిల్లర్ల పక్కన కుర్చీ కానుకుని నడును వంగిపోయిన ముసలోడువా? ఆలోచించండి కొంచెం. యవనం ఉంది కదా, ఆల్మోస్ట్ అందరూ యవనస్తులే కదా, కొంచెం నడువు ఏం చేస్తుంది? నిలబడదు కదా, కూర్చోవచ్చు మోకాళ్ళు వేసుకుని హ్యాపీగా వాక్యం అనొచ్చు. ఇంకా చెప్పాలంటే మామూలుగా ఎలా వింటే కంటే కొద్దిసేపు మోకాళ్ళు వేసి కూడా వాక్యం అనొచ్చు. తెలుసా? మనకు వంగవుగా ముసలోళ్ళు అయిపోయామండి, కాలు నొప్పి వీళ్ళు 30 ఏళ్ళు కాకుండా నీకు అప్పుడే ముసలోడు అయిపోయావా? కొంతమంది ఇలానే ఉంటారు. వాక్యం వినేటప్పుడు ఎప్పుడు కూడా నడువు ఎప్పుడు స్టిఫ్గా ఉండాలా, ఆలోచన ఎప్పుడు కూడా వాక్యం మీద ఉండాలా, స్టాండ్లో ఉండకూడదు. ఏముండకూడదు? బలియాత్ర కొంతమంది స్టాండ్ అలా వేసి మోకాలు వేసి స్టాండ్ వేసి ఎవడేవాలంటే స్టాండు ఏమన్నా నడువు వంగిపోయిందా, మెడ వంగిపోయిందా, చేతులు ఏమన్నా అయిపోయినా, బొండరాయిలా బాగానే ఉన్నాం కదా, మామూలుగా చెప్తున్నా. కాబట్టి వాక్యం వినేటప్పుడు చాలా స్ట్రైట్గా కూర్చోవడం కూడా ఎలా కూర్చోవాలా? చాలా స్ట్రైట్గా కూర్చోవాలి. లేదా ఒక్కసారి ఇలా హ్యాండ్ పెట్టుకుంటారు, అది కూడా తప్పు కాదు. కానీ ఎప్పుడు అలా కూర్చోకుండా కొంచెం స్ట్రైట్గా వాక్యం వింటూ కూర్చోవాలా. ఓకేనా? జారపడకుండా అక్కడక్కడ పక్కల మీద. ఓకేనా? రైట్. సరే, విషయం ఏంటంటే వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తున్న సందర్భంలో కూడా దావీదు ఎక్కడా కూడా నా స్వార్థం నేనే చూసుకోవాలని అనుకునే మనస్తత్వం దావీదులో. ఇప్పుడు బాగా వినండి, దావీదుకున్న మనసు మనకుందా? లేదుండి. మరి ఇంకెప్పుడు నేర్చుకుంటామండి? మనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుటి వాళ్ళ క్షేమం కొరకు ఆలోచించే మనస్తత్వం మనలో ఉంటే మనం ఎదుగుతున్నాం అనడానికి సూచన అదే. నా స్వార్థం నేను చూసుకోవడం కాదు, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించే మనస్తత్వం కావాలి. మేము వెళుతున్నాం, ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు, మధ్యలో ఇక్కడ టైం వేస్ట్ చేయాలా, మధ్యలో వీడికి ఫుడ్ పెట్టాలా, ఎక్కడికి వెళ్ళిన తర్వాత మేము 400 మంది ఉన్నాం, మాకు ఫుడ్ తగ్గిపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచన దావీదులో ఉందా? గట్టిగా చెప్పాలా? పోనా వెనకాల వాళ్ళలో ఉందా? వాళ్ళు కూడా లేదు. 400 మందిలో కూడా ఒకే మనసు ఉంది. దావీదు గారు ఏం చెప్తా చేద్దాంరా. ఇప్పుడు 400 మంది ఉన్నారు కదా, దావీదు చెప్పేది ఏంటి అనుకున్నారా? అరే దావీదు గారి దగ్గర తీసుకెళ్దాం అనుకున్నారు. ఎందుకని? దావీదు ఎవరు? ఆత్మీయుడు ప్లస్ వీళ్ళకి నాయకుడు. అది గుర్తుపెట్టుకోండి. నీ సొంత పెత్తనం చేయడం కాదు, నాయకుడిపై ఆధారపడాలా. సంఘంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది సంఘ పెద్దలు ఏం చేస్తారు తెలుసా? దైవజనుడికి చెప్పరు, దైవజనుడి నిర్ణయంపై ఆధారపడరు, దైవజనుడు ఏం చెప్తున్నాడో అనవసరం వాళ్ళకి, వాళ్ళు నిర్ణయం తీసేసుకుంటారు. కానీ వీళ్ళు 400 మంది నిర్ణయం తీసుకున్నారా? దావీదు దగ్గర తీసుకెళ్ళారు. రాజా ఇదిగో ఇతను ఏదో బాగాలేడు, మాకు కనబడ్డాడు, ఏం చేద్దాం మీరు చూసుకోండి అని చెప్పి అక్కడ కూర్చోబెడితే, రై ముందు ఇడికి భోజనం పెట్టండి రా అన్నాడు. భోజనం పెట్టారు. మీకు అర్థమవుతుందా? అంటే దావీదు మైండ్ సెట్టు దేవుడి మైండ్ సెట్టు ఒకటే. అంటే నేను ఈ కష్టంలో ఉన్నా ఎదుటోళ్ళ కష్టాన్ని తీర్చే విషయంలో నేను కూడా పాలుకుంపులు పొందుతా అని మనస్తత్వం ఎవరిదే? మనం ఏమంటే తెలుసా, మా కష్టాలతో మేము ఆడలేకపోతున్నాం, మళ్ళీ నీ కష్టాన్ని నాకు చెప్తేవేంటి దరిద్రం అనుకుంటాం అనుకో. ఆత్మ లక్షణం అది కాదు. మనలో 100 సమస్యలున్నా ఎదుటి వాళ్ళ సమస్యలు ఓపికగా విని దాని కొరకు మనం ఏదైనా చెయ్యగలమా అని ప్రయత్నం చేయడమే ఆత్మీయ లక్షణం. అంతేగాని ఎప్పుడు కూడా మన స్వార్థం, మన తినడం, మనం ఉండడం, మనమేమో అది కాదు. ఎదుటి వాళ్ళ బాగు కొరకు, ఎదుటి వాళ్ళ క్షేమం కొరకు కూడా మనం ఏం చేయాలా? ఆలోచించాలి. ఆ మనసు అలవాటు లేకపోతే మనం ఏం చేయాలా? అలవాటు చేసుకోండి. నీ గురించే, నీ గొప్ప గురించే, నీ స్వార్థం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సెల్ఫిష్, వాళ్ళని ఏమంటారు? సెల్ఫిష్ అంటారు. ఏమంటారు? అంటే నీ గురించి నీ స్వార్థం నువ్వు చూసుకోవడం కాదు, ఎదుటి వాళ్ళ మేలు కొరకు కూడా ఆలోచించే మనస్తత్వం నీకు. చూడండి వాళ్ళు ఎంత సమస్యలో ఉన్నారండి, ఎంత ఇబ్బందిలో ఉన్నారు, విసిగిపోయి చంపేద్దాం అనుకున్న స్థితిలోకి వచ్చేసారు కదా. వాళ్ళ భార్యలు ఏమైపోయారు, బిడ్డలు ఏమైపోయారు, ఆస్తి కూడా పక్కన పెట్టిన ముందు భార్య పిల్లల కోసం ఉంటుంది కదా టెన్షను. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎందుకు సంబంధం లేని పరాయి వ్యక్తి గురించి ఆలోచించే మనస్తత్వం వచ్చిందంటే దావీదు ఎంత ఆత్మీయుడు ఆలోచించండి. మనం కూరికిపోయే సమస్యలో ఉన్నా సరే ఎదుటి వాళ్ళ సమస్య ఒకవేళ మన దగ్గరికి వస్తే మనం తీర్చడానికి సిద్ధంగా
మన వంతు ప్రయత్నం, మనం ఏం చేయగలం అదే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, భోజనం పెట్టగలరు, పెట్టారా లేదా, అదే ఉంది వాళ్ళకి. ఇంక చికిత్స చేయడానికి ఏం లేదు కదా, భోజనం పెట్టగలరు, భోజనం పెట్టారు. మనం ఏం చేయగలమో అది చేయొచ్చు, అది చేయొచ్చు. అదే మార్గాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుందండి? ఇప్పుడు దావీదుకి మార్గం చూపించింది వ్యక్తి ఎవరో తెలుసా? ఏ వ్యక్తికైతే అతను సహాయం చేశాడో అంత కష్టంలో అతనే మార్గం చూపించాడు. కొన్ని సందర్భాల్లో మన స్వార్థం చూసుకుంటూ వెళితే మనకి ఏం కనబడదో తెలుసా? ఏం కనబడదో? మార్గం కనబడదు. అదే మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. అంటే మనలో ఏ గుణం ఉండాలా? ఏ గుణం ఉండాలా? అది మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు అండి, మరి ఏదైనా కావచ్చు. మీకు అర్థమవుతుందా? అలా ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఈ తాత్కాలిక సమయం వృధా కావచ్చు, తాత్కాలిక పెట్టే భోజనం వృధా కావచ్చు, కానీ ఆ పెట్టిన భోజనమే, చేసిన సహాయమే వాళ్ళ 400 మందికి ఏం చూపించింది? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని స్తుతిద్దామా? ఆత్మీయ జీవితంలో ఎదుటి వాళ్ళకి నువ్వు చేసే సహాయమే నీకు మార్గాన్ని ద్వారాలు తెరుస్తాడు దేవుడు. ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తాడు. అంతేగా నేనే బాగుండాలి, నా పరిస్థితే బాగుండాలి, నేనే 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 అనే తత్వం నీలో ఉంటే నువ్వు ఎప్పటికేమవలేవు, బాగుపడలేవు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేవు. ఎప్పుడు మన ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం ఉండాలి. ఆత్మీయ జీవితంలో నేను అది నేర్చుకున్నా. వాక్యం ద్వారా దేవునిలోంచి ఆ సుగుణాలు నేర్చుకున్నా, దావీదులోంచి ఆ సుగుణాలు నేర్చుకున్నా. బైబిల్ చరిత్రలో తమ ప్రాణాలను పెట్టినా సరే ఎదుటి వాళ్ళ కొరకు ఎలాగైతే వాళ్ళు సహాయకారులుగా మారి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ఒక దైవజనుడిగా అది నేను నేర్చుకున్నాను. మీలో చాలామందికి తెలుసు, నేను చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కాలు చూపించుకోవడానికి అమౌంట్ లేనప్పుడు కూడా ఎదుటి వాళ్ళ హాస్పిటల్ బిల్లు కట్టిన అనుభవాలు నాకు ఉన్నాయి. ఎందుకో తెలుసా? కొంతమంది అనేవారు, మీకెందుకండి ఈ శ్రమ, మీకే డబ్బులు లేవు. ఎస్, లేని మాట నిజమే, కానీ నాకంటే ఎక్కువ వీళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్న సమయంలో వాళ్ళకి ఖర్చు పెట్టిన అనుభవాలు నాకు తెలుసు. వాళ్ళు మేలు పొందుకోకున్నా వాళ్ళు మేలు గుర్తు పెట్టుకోకపోయినా నేను బాధపడను. కానీ చాలామంది గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు బాగా తెలుసు అది. కానీ ఒక్కటి చెప్పనా, వాళ్ళు గుర్తుపెట్టుకోకపోయినా నేను చేసిన సహాయాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా అరే నా పరిస్థితి బాగాలేదని ఎప్పుడు అనుకోనండి. నా పరిస్థితి ఎంత బాగోలేకపోయినా, పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా, ఏమైనా సరే ఎదుటి వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచించే మనస్తత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే నాకు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా అవి ఎప్పుడు కూడా నేను బయటికి వ్యక్తం చేయకుండా నిలబడి ఎదుటి వాళ్ళు ఆపదల్లో పాలు పంపులు పొందుకోవడానికి ఇష్టపడతాను. కారణం ఏంటి అని అంటే అది మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? బైబిల్ నుంచి. బైబిల్లో ఉన్న భక్తులు అది మనకు నేర్పారు, బైబిల్లో దేవుడు అది మనకి నేర్పారు. అందుకే అన్నాడు, దావీదుకు ఏ మనసు ఉందో దేవుడికి అదే మనసు ఉంది, దేవుడికి ఏ మనసు ఉందో దావీదుకు అదే. అందుకే నా హృదయానుసాడయ్యా నేను ఎలా రియాక్ట్ అవుతానో అలాగ అతను రియాక్ట్ అవుతాడు. ఈ సిచ్యువేషన్లో దేవుడు ఉంటే ఎలా రియాక్ట్ అవుతాడో దావీదున్నా బాగా ఆలోచించండి. దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా రియాక్ట్ అవుతా అనుకున్న సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? మనం ఎక్కడ రియాక్ట్ అవుతాం అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చింది, మన చేతిలో ఒక 500 ఉన్నాయి, పర్వాలేదు ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే 200 ఇవ్వచ్చు. ఒకవేళ ఈ 500 ఇప్పుడు ఇచ్చేసినా మనకు వచ్చే లాస్ లేదు అనుకుందాం, ఈ 500 ఉన్నాయి, మనం ఏం చేస్తాం చెప్పాలా? నిజమేనా? 500 సహాయం చేస్తారు, 5000 అయితే ఆగుతాం, అప్పుడు ఆగుతాం. అదే 50,000 అయితే మనసు ఎక్కడ ఒప్పుద్దండి? అబ్బా చాలా కష్టం అన్న 50,000, 500 చెప్పినంత ఈజీగా అది 50,000 అంటే కదా, అవునా కదా? చాలామంది మళ్ళీ చెప్తే ఈ దశంభాగాల గురించి అని అంటారు, ఈ ట్రోలింగ్స్ ఎక్కువైపోయింది. బట్ చెప్తాను, భయమే లేదు, ఉంచండి, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళాలి వర్తమానాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవునికి జనరల్గా దశంభాగం వేళ వాక్యానుసారం, దీంట్లో సందేహం లేదు, అవును కదా? 10,000 వచ్చినప్పుడు ఎంత ఇస్తాం? 1000 రూపాయలు ఇస్తాం. 1,00,000 వచ్చినప్పుడు ఇస్తారా? ఇప్పుడు చెప్పండి. 10 లక్షలు వచ్చింది మనకి ఇన్కమ్ ఏదో సంథింగ్, ఒక 10 లక్షలు వచ్చింది, అప్పుడు ఎంత ఇవ్వాలా?
మీ లెక్కలకి నా జోహారు. ఆలోచించండి, 10 లక్షలకి దశంభాగం ఎంత? 1,00,000 కదా. ఇప్పుడు చెప్పండి, 10 లక్షల ప్రాపర్టీ ఏదైనా అనుకోకుండా వచ్చింది అనుకోండి, 1,00,000 ఇస్తారా? అసలు ఇవ్వరు. కొంతమంది కదండి, 99.99% కూడా ఎవరు ఇస్తారా? ప్రాణం అప్పదుగా, దేవుని ఖర్చు పెట్టడానికి ప్రాణం అప్పదు. ఎందుకని? దేవుని పరిచర్యకు గుప్పులు ఇవ్వాలంటే హృదయంలో గట్స్ ఉండాలా? నిజమా కాదా? ఇప్పుడు చెప్పండి, ఇంత సమస్యలో ఉన్నవాడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయగలడా? కానీ చేశాడు దావీదు, చేశాడు. ఎందుకంటే ఆయన మనసు ఎవరి మనసు? గుర్తుపెట్టుకుని మందిరానికి వస్తున్నాం మనం. నేను అందుకే చెప్తాను, ఏ సంఘంలో ఉన్న వాళ్ళైనా ఈ పాయింట్ నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసి నోట్ చేసుకోండి. ప్రతి సంఘంలో కూడా అలాంటి మనసు కలిగి ఉంటే సంఘంలో రిచ్ పర్సన్స్ ఉంటారు, పేదలు కూడా ఉంటారు కదా. అలాంటప్పుడు రిచ్ పర్సన్స్ అందరూ కూడా కొంత ఫండింగ్ పెడితే పూర్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళు బాగాలేనప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ఫండింగ్ వాళ్ళకి ఉపయోగపడదా? కానీ సంఘంలో రిచ్ పర్సన్స్ ఉంటారు, పేదోళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఎవడో ఆదుకోరు, ఒక పాస్టర్ గారు తప్ప కొన్ని సందర్భాలు. నిజమే కదా? కారణం ఏంటి అంటే సంఘంలో రిచ్ పర్సన్స్ ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు సంఘ బిడ్డగా, తోటి విశ్వాసిగా నేను ఆదుకోవాలని మనసు ఉంటుందా? అది ఉండాలా. ప్రతి సంఘం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆదిమ సంఘం ఏం చేశారు తెలుసా? ఆస్తిపాస్తులు, స్థిర ఆస్తులు అమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టారంట? గట్టిగా చెప్పాలా? ఏమమ్మి? స్థిర అంటే కదిలేవి కదలనివి. అంటే కదిలేవి కదలని ఆస్తులు అంటే ఏమొస్తాయి? చెప్పండి. కదిలేవి కదలని అంటే రైట్, భూమి, ఇల్లు, పొలాలు, ఇవన్నీ ఏంటి? స్థిరమైనవి. అంటే వాహనాలు. లైక్ ఒక ఆయన చర్చికి వెళ్ళేటప్పుడు కొంతమంది వెహికల్స్ ఇచ్చేశారు జనరల్గా, అంటే చెప్తున్నాను, పేరు నోట్ చేయను కానీ ఇచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, స్థిరాస్తులమ్మి పట్టుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? మరి చెప్పడానికి ఎందుకు భయపడాలండి? ప్రతి గొట్టంగా రాసేస్తాడు, డబ్బుల కోసం అని అడుగు బుద్ధి లేదు కాబట్టి అంటాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్లో ఉన్నది చెప్పాల్సిన అవసరం మనకే ఉంది. స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఏం చేశారు? బంగారాలు కొనుక్కున్నారా? వాళ్ళు ఏం చేశారు? మేళ్ళ మిద్దులు కొనుక్కున్నారా? వాళ్ళు ఏం చేశారు? పొలాలు కొనుక్కున్నారా? మరి ఏం చేశారు? పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘం కూడా ఇలా ఉంటే ఆదిమ సంఘం లాగా సంఘంలో ఏ పేదోడు కూడా కన్నీరు పెట్టడు, ఏ పేదవాడు కూడా సహాయం అందని సంఘం అంటే ఉండదు. లక్షల మంది సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వేల మంది ఉన్నారు, 100 మంది సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ సమస్యలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? కారణం ఏంటంటే సంఘంలో అందరూ ఉన్నమాట నిజమే, కానీ ఎవడి స్వార్థం, అందుకే ఆశ్రయించబడలేకపోతున్నారు. ఆశీర్వదించబడాలి అని అంటే మనమంతా ఒక్కటే అనే భావం కలగాల. నా ఆశ అదేనండి. నేను ఎప్పుడు ఒకే మాట అనుకుంటాను, సంఘంలో ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయగల, అంటే కుటుంబ సభ్యులుగా మనం మెలగలిగితే పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరో కూడా, అంటే కష్టంలో ఖచ్చితంగా మనం ఉన్నాం అనే భరోసా కావాలా. అంటే వాళ్ళందరూ ఏమని పట్టుకొచ్చారు? ఈ రోజుల్లో నిజంగా అలా చరస్థిరాస్తులు అమ్మి పట్టుకొచ్చేంత మహానుభావులు ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారంట. అక్కడక్కడ ఉన్నారు కాబట్టి క్రైస్తవం బతుకుంది. నిజమే, ఉన్నారు కదండి. ఉన్నారండి. మీ పాస్టర్ గారు లేరా? అవన్నీ వదిలేండి, మీ పాస్టర్ గారు లేరా? ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, మీ పాస్టర్ గారు కూడా స్థిరాస్తి అమ్మేశారు కదండి. చరాస్తులేమో ఇంగ్లీష్కి పంపించారు కదా. పంపించారు కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సేవకుడిగా మేము చేస్తున్నాం, మీకు రోల్ మోడల్ కోసం మా ఆస్తులు అమ్ముకుని దేవుని సేవ చేస్తున్నాం. ఈరోజు చాలామంది టీవీ వర్తమానం ద్వారా చూసి ఏమనుకున్నారంటే, పాస్టర్ గారు చాలా అసలు సంఘం తెగిచ్చేస్తుందేమో, ఆయన గారు షూటు బూటు అడావిడి అనుకుంటున్నారు. తెలియదు పాపం. ఈ పాస్టర్ గారు సేవకు వచ్చిన తర్వాత పొలాలు అమ్ముకుని సేవ చేస్తున్న విషయం చాలామంది తెలియక ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకు వచ్చిన సేవకుడే కాదు, వాస్తవానికి అక్కడ సేవకులు అమ్మారా, విశ్వాసులు అమ్మారా? మీరు మాతో అమ్మేస్తున్నారు. ఎవరు అమ్మాలా చెప్పాలా? మన ప్రాణం ఎక్కడ అమ్ముద్ది? అసలు మందిరానికి ఎందుకు వచ్చాం ఏంటండి? అంతకుముందు 6 ఎకరం పొలం ఉండేది, దేవుడు ఆశీర్వదించాడు, ఎకరం పొలం కొనుక్కున్నాను.
అంతకుముందు సైకిల్ ఉండేది, ఇప్పుడు బైక్ కొనుక్కున్నాను. అంతకుముందు బైక్ ఉండేది, ఇప్పుడు కారు కొనుక్కున్నాను. అంతకుముందు ఒక స్టేరే, ఇప్పుడు 2. దేవునికే స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇవి సాక్ష్యాలు. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా సమస్తాన్ని దేవుని కొరకు ఇవ్వగలిగా, నా కష్టాన్ని పెట్టా, నా శ్రమను పెట్టా, నా ధనాన్ని పెట్టా, నా చరస్థిరాస్తిని దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగా, ఇలాంటి సాక్ష్యాలు చెప్పే అగ్ని వంటి విశ్వాసులు దేవునికి కావాలి. ఎవరున్నారు? ఆదిమ సంఘంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. ఏ సంఘంలో? ఈ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు వస్తే సువార్త ప్రాబ్లం అవుతుంది ఇంకా. కానీ మనందరికీ ఏంటి? దేవుడు ఏటీఎం మిషన్లు అంటాడు అనమాట మనకి. అంటే ఏంటి? కష్టం వచ్చిందన్న ప్రభువా ఇచ్చే ప్రభువా, ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభువా, ఇవ్వకపోతే ఎలా ప్రభువా, ఇంతకాలం నుంచి బాప్తీసం పొంది పేరు మార్చుకున్నానంటే ఇంకెందుకు ప్రభువా, అందరూ అడుగుతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి సాధించావని ఈ దిక్కుమాలను ప్రార్థన చేశాం. కానీ ప్రభు కొరకు ఇది వదులుకున్న అది సాక్ష్యం అంటే ఫస్ట్ ఏంటో తెలుసా? మీకు అర్థమైందా? చాలామందికి ఇప్పుడు సాక్ష్యం తెలియట్లే. దారంటూ వెళ్తున్నాను, గోరు పగిలిపోయింది, రక్తం వద్దనుకున్నాను, రాలేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అంటున్నాడు. ఇది సాక్ష్యం ఏంట్రా? సాక్ష్యం అంటే సమరయ స్త్రీది. నా బ్రతుకును మార్చిన దేవుని కొరకు పట్టణాన్ని మార్చగలిగా, అది సాక్ష్యం. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.